ఫ్యూచర్ సిటీ పేరిట మరోసారి భూసేకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పోలీసు పహారాలో 2 రోజులుగా సర్వే కొత్తపల్లిలో 1800 ఎకరాలు, మొండిగౌరెల్లిలో 821 ఎకరాలు, ఓంకారేశ్వరంలో 1400 ఎకరాల సేకరణకు స్కెచ్ వేస్తోంది. మరోవైపు దొంగచాటు సర్వేలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో 1800 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఏసీ ఆధ్వర్యంలో సేకరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. గ్రామంలోని అసైన్డ్ భూములను గుర్తించి హద్దులను నిర్ధారిస్తున్నారు. గత 2 రోజులుగా పోలీసుల పహారాలో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ సర్వేను చేపడుతున్నారు. గ్రామంలోని 400 మంది రైతులకు చెందిన అసైన్డ్ భూములను సేకరించేందుకు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి పర్యవేక్షణలో యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో సిబ్బంది సర్వే చేస్తున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్లు 32, 78, 182, 222, 242లలో 1800 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించేందుకు ఆర్ఏ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నారు. ఫార్మసిటీ ఏర్పాటు కోసం యాచారం, కందుకూరు, కడతాల మండలాల్లో మొత్తం 19,333 ఎకరాల భూమిని సేకరించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మేడిపల్లి, తాటిపర్తి, కుర్మిద్ద, నానక్ నగర్ గ్రామాల్లో గతంలో 8,000 ఎకరాలను సేకరించగా మరో 2,250 ఎకరాల పట్టా భూములను రైతులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. దీంతో ఆ భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఫార్మసిటీ భూముల్లోనే ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం అందుకోసం 33,000 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తోంది. తాజాగా మండలంలోని మొండిగౌరెల్లిలోనూ సర్వే నెంబర్లు 19, 68, 127లలోని 821 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. కొంతమంది రైతులు అసైన్డ్ భూములను ఇచ్చేందుకు సిద్ధం కాగా మరికొందరు ససేమిరా అంటున్నారు. మండలంలోని నందివనపర్తి గ్రామంలోని పురాతనమైన ఓంకారేశ్వర ఆలయానికి నజిక్ సింగారం గ్రామంలో 1400 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఫ్యూచర్ సిటీ కోసం సేకరించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మేడిపల్లి, నందివనపర్తి, తక్కలపల్లి, తమ్మలోనిగూడ, చింతపట్ల, నల్లవెల్లి, నజిక్ సింగారం గ్రామాల్లోని అసైన్డ్ భూములపైన ప్రభుత్వం నజర్ వేసినట్టు తెలిసింది.